శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. ఈ నెల 23న కళ్యాణదుర్గంలో మహిళా భద్రత పైన మా ఎమ్మెల్యే గారు అలాగే జిల్లా పోలీసు యంత్రాంగం కలిసి మహిళల భద్రత పైన ఒక అవగాహన సదస్సు చేశారు. 23నే బహుశా నాకు అర్థమైనంత దాని ప్రకారము 23 సాయంత్రమో 24 తిరుపతి వెళ్ళినట్టున్నాడు ఎమ్మెల్యే గారు. తిరిగి వచ్చేటప్పుడు ఆ అన్నమయ్య జిల్లాలో వాయల్పాడు మండలంలో వాల్మీకిపురం మండలంలో టోల్గేట్ దగ్గర ఎమ్మెల్యే గారు కారులోనే ఉన్నారు. ఆమెను టోల్గేట్ ఎంప్లాయీస్ మహిళా సిబ్బందిని దారుణంగా కొట్టారు. చూస్తుంటే విజువల్ చూస్తుంటే చాలా బాధగా ఉంది. ఆ పక్కన వచ్చిన మగ మనిషి మీదకి ఏకంగా కాలుతో తన్నారు. కాలుతో తను కూడా తీసుకెళ్లారు. ఎమ్మెల్యే గారేమో కారులోనే ఉన్నాడు. అంతేకాకుండా మళ్ళీ వాడిని ఈడ్చుకుపోయారు. ఆ చివరికి అక్కడ ఉన్న టోల్ గేట్ రాడు కూడా ఇడ్చేశారు. పక్కన ఉన్న ఒక పెద్ద కర్రతో మళ్ళా కొట్టడానికి వెళ్ళారు. వాళ్ళు ఎవరు పట్టపగులు జాతీయ రహదారులైన టోల్ గేట్ల దగ్గర ప్రజలను దారుణంగా కొడుతూ ఉంటే ఏం చేస్తుంది యంత్రాంగం? ఎవరో తప్పుడు కేసులు పెడితే వాళ్లకు సిబ్బంది మీదనో అక్కడ ఉన్న వాళ్ళ మీద తన్నులు తిన్న వాళ్ళ మీదనే 3 కేసులు పెడతారేమో అనే భయం జనాలకు ఉంది రివర్స్లో. ఎందుకంటే వాళ్ళు కిడ్నాప్ చేసి తీసుకుపోయారు. వీళ్ళు మళ్ళీ చెప్తున్నారు వాళ్ళకి అనుకూలంగా ఉన్న మీడియాలో సోషల్ మీడియాలో ఏమొస్తుందంటే వాళ్ళని పోలీస్ స్టేషన్లో అప్పచెప్పారని. పోలీస్ స్టేషన్లో అప్పచెప్తే చంద్రబాబు నాయుడు గారేమో ఎమ్మెల్యే గారి మీద చాలా సీరియస్ అయినట్టుగా వార్తలు వచ్చాయి. నేనైతే సంతోషపడుతున్నా. అన్ని సాక్షిలోనే కాకుండా ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఏబిఎన్లో కూడా అన్నిట్లలో విజువల్స్ అయితే సక్రమంగా చూపించారు. ఎప్పుడు చూపించారు? సాయంత్రం. ఉదయం అట్లాగే ఉంటే అలాగే ఉండేదేమో. ఈరోజు కెమెరాలు ఉన్నాయి కాబట్టి ప్రజలకు భద్రత ఉంది. పోలీసుల భద్రతనో లేదా ప్రభుత్వం భద్రతనో ఉండట్లేదు ప్రజలకి. టెక్నాలజీ వల్ల, సాంకేతిక భద్రత వల్లనే ఇవన్నీ వెలుగులోకి వస్తున్నాయి కానీ లేకపోతే లేదు. ఇప్పుడు నా డిమాండ్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారేమో చాలా ఊగి చెప్తారు ఆవేశంగా, తోలు తీస్తాం ఎవరన్నా ఏమన్నా చేస్తే అని. ముఖ్యంగా ఆ లిక్కర్ గురించి కూడా మాట్లాడాలా. ఎక్కడన్నా బెల్ట్ షాపులు పెడితే బెల్ట్ తీస్తానని ఇట్లా అంటాడు. ఎక్కడ చూసినట్టు ఊరున బెల్ట్ షాపులు ఉంటున్నాయి. ఆయన డిప్యూటీ సీఎం గారు అయితే ఊగిపోయి చెప్తారు. నాకు ఎలా కనిపిస్తుంటుంది అంటే మా ఇంటి దగ్గర చింత చెట్టు ఉంది. ఆ ఉడతలు ఊపుతూ ఉంటాయి, చింత చెట్టు కూడా ఊగుతూ ఉంటుంది. ఉడతల వల్లనే చింత చెట్టు ఊగినట్టుగా కనిపిస్తుంటుంది నాకు అప్పుడప్పుడు. అట్లాంటి భ్రమ కల్పించడం తప్ప ఏదైనా వీళ్ళు చెప్తే అది జరుగుతుందా? బెల్ట్ షాపులు లేని ఒక్క ఊరన్నా ఉందా ఆంధ్ర రాష్ట్రం అంతా, అనంతపురం జిల్లాతో సహా? దాని గురించి ఎవరైనా మాట్లాడతారా? బెల్ట్ షాపులతో పాటు మళ్ళీ వాటి మీద ఒక్కొక్క బాటిల్ మీద 20 నుంచి 30 రూపాయలు వసూలు చేస్తున్నారు. మహిళల భద్రత అంటున్నారు. మహిళలకు ఇచ్చే భద్రత ఇలా ఉంది. ఏదైనా జరిగితే చాలా సీరియస్ తీసుకుంటామంటున్నారు. అసలు ఎమ్మెల్యే మీద కేసు పెట్టారా లేదా అనేది నేను మొదట అడగదలుచుకున్నది. సిబ్బందికి వాళ్ళు గన్మెన్లు కావచ్చు, ప్రైవేట్ వాళ్ళు కావచ్చు, పబ్లిక్ కావచ్చు, లేదా పిఎల్ కావచ్చు, ఎమ్మెల్యే పక్కన ఉండేటోళ్ళు వాళ్ళు సిబ్బంది మీద చేయి చేసుకున్నారంటే వాళ్ళకు వ్యక్తిగతమైన ద్వేషమో ఇంకోటో ఉండి కాదు కదా. ఎమ్మెల్యే కోసం కదా వాళ్ళు కొట్టారు. ఎమ్మెల్యే కోసమేనా కొట్టింది, లేకపోతే వేరే దానికోసం ఏమైనా కొట్టారా? మిగతా వాళ్ళు ఎవరు కొట్టట్లేదు కదా. ఈ ఎమ్మెల్యే కూడా ఎప్పుడు వచ్చినాడు? ఈయన ఎమ్మెల్యే అయినాక ఇట్లాంటివి జరుగుతున్నాయి. ఈయన ఎమ్మెల్యే కాకముందు జీవితంలో ఎప్పుడు ఇలాంటివి జరగట్లేదు కదా. మేము చెప్తూనే ఉన్నాం, ఇట్లా పారాచూట్ లీడర్లు వచ్చి దిగితే, ఏ మాత్రం ప్రజలకు సంబంధం లేని వ్యక్తులు వస్తే, ప్రజల పట్ల అభిమానం లేని వ్యక్తులు వస్తే ఇట్లాంటి గొడవలు జరుగుతాయి. బౌన్సర్లను పెట్టుకుంటారు, ప్రజలను ఎవరిని దగ్గరికి రానివారు, చాలా దారుణాలు జరుగుతాయని మేము ఎలక్షన్ల ముందు కూడా చెప్పాము. కానీ ప్రజలు నెత్తికెత్తుకొని పోయారు ఈరోజు. కానీ అనుభవిస్తున్నారు. అంత ఆ మాత్రాన పడనీలే, వాళ్ళ బాధలు వాళ్ళు పడనీలేని మేము వదిలిపెట్టదలుచుకోలేదు. ప్రధాన ప్రతిపక్షంగా మా బాధ్యతగా నేను కళ్యాణదుర్గం నుంచే కంటెస్ట్ చేస్తున్నాను, అక్కడే సమన్వయకర్తగా ఉన్నాను కాబట్టి ఎమ్మెల్యే మీద తక్షణం చర్యలు తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు, మీరు చెప్పేది నిజమైతే, మీ మీద నమ్మకం ఉంచితే జనాలు నిజంగానే నమ్మకం మీ మీద పెంచుకోవాలనుకుంటే మీరు ఎమ్మెల్యే మీద కేసు బుక్ చేయండి. వాళ్ళని ఎవరో కొట్టినారట, కొట్టిన వాళ్ళు ఉసిగొల్పింది ఎవరు? ఎమ్మెల్యే కాదా ఉసిగొల్పింది? అలానే వాళ్ళ పాటికి వాళ్ళకే ఆవేశం వచ్చి కొట్టేసినారా? కొట్టినారు, వాళ్ళు వచ్చేసినారు. ఇప్పుడు వాళ్ళను ఎవరు తీసుకుపోయినారు? వాళ్ళ పాటికి వాళ్ళు స్టేషన్లో లొంగిపోయినారా, లేకపోతే ఇంకా బయట ఉన్నారా? మీరు సెక్షన్లు ఏం పెట్టారు? నాన్ బెయిలబుల్ పెట్టారా, లేదా బెయిలబుల్ పెట్టారా? లేకపోతే మీరు మేము కొట్టినట్టు చేస్తాము, మీరు ఏడ్చినట్టు చేయండి అని మాట్లాడుకుంటున్నారా?
అనేది నాకు చాలా ముఖ్యమైన విషయం. పక్క జిల్లాల కన్నా శ్రీశైలంలో కూడా ఇలాగే టోల్ గేట్ దగ్గర కొట్టారు జనాన్ని. ఇప్పుడు ఇక్కడ ఆ పక్క జిల్లాలో మళ్ళా కొట్టారు. కొట్టింది సాక్షాత్తు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సమక్షంలోనే, ఆయన కారులోనే ఉన్నాడు. అంతేకాకుండా ఆయన 23వ తారీఖునే మహిళల భద్రత గురించి పెద్ద ర్యాలీ చేసినాడు, మాట్లాడినాడు, అన్ని చేశాడు. ఆ మరుసటి రోజే జరుగుతున్నది ఏం జరుగుతుంది? ఈ పరిస్థితి ఉంటే ఎట్లా? దాని గురించి ఎవరు మాట్లాడతారు? అంతేకాకుండా అక్కడ జరుగుతున్నది అంతా కూడా నేను చెప్తున్నాను, అది చాలా పేద ప్రాంతము. బాటిళ్ల మీద నేను ఎప్పటి నుంచో ఆరోపణ చేస్తున్నా, కళ్యాణి పేరుతో, కళ్యాణి బార్ల పేరులతో మొత్తం వాళ్ళే లైసెన్సులు తీసుకున్నారు, వాళ్ళే అమ్మకాలు చేస్తున్నారు అని. నేను ఒకవేళ అలా చేయకపోయి ఉంటే, బాటిళ్ల మీద డబ్బులు ఎక్స్ట్రా చేయకపోతే, ఎమ్మెల్యే గారు తక్షణం మీటింగ్ పెట్టి రెవెన్యూ డిపార్ట్మెంట్ను, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ను, పోలీస్ డిపార్ట్మెంట్ను కూర్చోబెట్టి అక్కడ అన్ని అరికట్టమని చెప్పాలా. బెల్ట్ షాపులన్నా ఎత్తేయమని చెప్పాలా, లేదా బెల్ట్ షాపుల మీద తీసుకుంటున్న ఎక్స్ట్రా డబ్బులన్నా వసూలు చేయకుండా ఉండాలా. అలా వసూలు ఆపలేకపోతున్నామంటే నీకు భాగం ఉందని నేను భావిస్తున్నా. అంతేకాకుండా ఇంకొక విషయం ఏంటంటే, తవ్వుతున్న మట్టి కూడా మాయమైపోతుంది. కర్నూలు జిల్లాలో కూడా కోయిలకుంట్ల, గోస్పాడు పోలీస్ స్టేషన్ వల్ల ఆల్రెడీ కేసులు పెట్టి ఉన్నారు, మట్టి పోతూ ఉంది అని. తవ్విన మట్టి అది ప్రభుత్వానికి సంబంధించింది కదా, పబ్లిక్ ఆస్తులను రక్షించాల్సిన బాధ్యత ఎవరిది? కాంట్రాక్టర్ అమ్మి మళ్ళా మట్టి తిరిగి అమ్ముకుంటుంటే అది ప్రభుత్వానికి నష్టం కదా. రేపు ఆడ కావాల్సిన మట్టి అవసరం అయితే మళ్ళీ ఎక్కడి నుంచి తీసుకొస్తారు? అసలు మట్టి అమ్ముకోవడానికే కాలాలు అవుతున్నారేమని ఒక్కోసారి డౌట్ వస్తుంటుంది నాకు. ఎందుకంటే లోతుగా అవుతారు, ఆడ వదిలిపెట్టేసి మళ్ళీ వెళ్ళిపోతారు, ముందుకు వెళ్ళిపోకుండా. ఇంకొకటి కూడా ఏంటంటే, ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, ఇప్పటికి 3 బడ్జెట్లు చూస్తున్నాం, బీటీ కాలువల మీద మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే రైతులకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వండి. ఇప్పటి వరకు 3 బడ్జెట్లలో ఒక్క బడ్జెట్లో ఒక్క రూపాయి అయినా కానీ కూడా, 1 ఎకరాకైనా మీరు ఇచ్చినారా? ఏమి ఇవ్వలేదు. 1 ఎకరాకు కూడా మీరు ల్యాండ్ అక్విజిషన్ చేయకుండా, ఇంకా రాబోయే రోజుల్లో ఇంకెన్ని బడ్జెట్లు ఉన్నాయి? 2 బడ్జెట్లు ఉన్నాయి. 3వ బడ్జెట్ ఎలక్షన్ బడ్జెట్. అది ఈ మిగతా 2 బడ్జెట్లలో మీరు ఏం చేస్తారని మేము నమ్మాలా? అంతేకాకుండా ప్రజలను చాలా ఉద్ధరిస్తున్నట్లుగా మాట్లాడుతున్నారు. మీరు ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇవ్వలేదు. ఆఖరుకు చనిపోయిన వాళ్ళ స్థానంలో కూడా మీరు కొత్త పెన్షన్లు ఇవ్వట్లేదు. ఇస్తున్న సందర్భం ఏముందంటే, నా దృష్టిలో ఉన్నది, ఎక్కడైనా పెద్ద ఆయన చనిపోతే, ముసలాయన చనిపోతే ఆయనకి పెన్షన్ వస్తుంటే ఆ ముసలామెకి ఇస్తున్నారు. మీరు గొప్ప పరిపాలన చేస్తున్నారంటే మేము ఎట్లా నమ్మాలా? మేము నిన్ననే బీసీ గలం కూడా పెట్టాం. మీకు చాలా బాధగా ఉంది. అప్పుడే మళ్ళీ లైన్లోకి వచ్చినారు బీసీలంతా. తెలుగుదేశంలో అంటే బీసీలంతా నాయకులంతా మాట్లాడుతున్నారు బీసీ గలం అది కరెక్ట్ కాదని. ఈ రాష్ట్రంలో సగం మంది బీసీలు ఉన్న మాట నిజమైతే, ప్రభుత్వ పథకాల్లో కూడా సగం డబ్బులు జగనన్న ఉన్న టైంలో బీసీలకు వచ్చి ఉంటాయి కదా. ఆ మాత్రం కామన్ సెన్స్ మీకు లేకపోతే ఎట్లా? మీరు కొత్తగా ఏం చేస్తున్నారని చెప్తారు. ఒక పెన్షన్ ఇవ్వకపోతే, సూపర్ 6 అట్లా అయితే మీ జీవితం అంతా వచ్చినప్పటి నుంచి నాకేం కనిపిస్తున్నాయి అంటే క్యూలు కనిపిస్తున్నాయి. మొదట యూరియా దొరకలేదని రైతులు క్యూలలో నిలబడి, తర్వాత ఇప్పుడున్న ఎండల కాలంలో కళ్యాణదుర్గంలో కూడా అన్ని కుళాయిల దగ్గర క్యూలు నిలబడుతూ ఉన్నారు. ఏ ప్రాంతంలో చూసినా రేషన్ షాపుల దగ్గర క్యూలు ఉండనే ఉన్నాయి. మేము ఇంట్లోకి వేస్తుంటే రేషన్ షాపుల దగ్గర ఎరువులు, నీళ్లు, ఆఖరికి రేషన్ షాపుల దగ్గర క్యూలు ఉన్నాయి. ఇప్పుడు లేటెస్ట్గా పరిస్థితి ఏంటంటే, డీజిల్ దగ్గర, బంకుల దగ్గర, పెట్రోల్ బంకుల దగ్గర క్యూలు కాదు, మూసేసినారు. నిన్న మొన్న క్యూలు ఉండినాయి, ఇప్పుడు మూసేశారు. మీరు నేర్చుకున్న కొత్త పథకం ఏంటంటే చాలా అద్భుతమైంది. అధికారులను ఉసిగొల్పి వాళ్ళతో మీటింగ్లు పెట్టిస్తారు. ఏమని? ప్రెస్ మీట్లో పెట్టిస్తారు. ఏకంగా ఎక్కడ ఇబ్బంది లేదు, స్టాక్ పూర్తిగా ఉందని. కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు చెప్తున్నారు. సివిల్ సప్లైస్ ఫర్ కలెక్టర్ ఫర్ సివిల్ సప్లైస్ వచ్చి జేసీ గారే. మీరు నిజంగానే స్టాక్ ఉంటే ప్రజలందరూ అట్లా ఎందుకు నిలబడతారండి? పెట్రోల్ బంకుల దగ్గర వాళ్ళకి ఏం పని లేకుండా నిలబడతారా? కనీసం మీకు ఉండాలి కదా. ఇప్పుడు నిన్న బీసీ గర్జన జరిగింది అనుకోండి, ఇవాళ పెట్టి మాట్లాడకుండా ప్రజలు ఏం దేని మీద ఇబ్బంది పడుతున్నారో, బెల్ట్ షాపుల మీద, బాటిళ్ల మీద ఎక్కువ వసూలు చేస్తే ఇబ్బంది పడుతున్నారా? నీళ్లు దొరకకపోతే కుళాయిల దగ్గర క్యూలలో నిలబడుతున్నారా? లేదా పెట్రోల్, డీజిల్ షాపుల దగ్గర ఇబ్బంది పడుతున్నారా? బంకుల దగ్గర? దానిల మీద మీరు రివ్యూలు చేయండి, దానికి బాగుంటుంది. లేకపోతే పాత వీడియోలన్నీ తీసేయండి. మహిళల మీద, బీసీల మీద, చిన్న ఉద్యోగస్తులు వాళ్ళు, ఈయన గర్భశ్రీమంతుడు అని చెప్తాడు, వేల కోట్లు ఉన్నాయని చెప్తాడు. ఆ మాత్రం గతి లేదండి నీకు దాన్ని కొనడానికి. ఇప్పుడు ఒక 3,000 రూపాయలు కడితే 200 సార్లు ఫ్రీగా ఇస్తున్నాడు గడ్కరీ గారు. గతి లేదా నీకు? మళ్ళీ నా దగ్గర పెద్ద డబ్బు ఉంది అని చెప్తావు. నువ్వే కదా టోల్ గేట్లు అన్ని కట్టింటావు, రోడ్లు వేస్తుంటావు. దాని పద్ధతులు తెలియవా? నువ్వేమన్నా దేవుడివా? లేకపోతే నువ్వు రోడ్ల మీద తిరుగుతుంటే రాజు కాబట్టి, రాజరికం రోజులు కాబట్టి మేము పక్కకు తప్పుకోవాలా? మీరు ఆ కళ్యాణదుర్గంలో అయితే చెల్లుతుంది. వస్తున్నాడు ఎమ్మెల్యే వస్తున్నాడు, ఈ రోడ్డు మీద ఎవరు
ఈ విగ్రహం దగ్గరికి ఒకటి మన కొత్త పద్ధతి, విగ్రహానికి మేమే ముందు వేయాలి, విగ్రహానికి పూలంటలు వేసేటప్పుడు ఎవడు కనపడకూడదు, ఎవడు రాకూడదు. మీ దగ్గర జనాలు వస్తున్నారు, జనాలను మీరు తెచ్చుకుంటున్నా అని కూడా వెహికల్స్ ని పంపించి తెచ్చుకుంటున్నా జనాలు రావట్లేదు. ఇప్పటికైనా అర్థం చేసుకోండి, అర్థం చేసుకొని కొంచెం మంచి పాలన ఇవ్వండి. మంచి ప్రభుత్వం అని మీరు బోర్డులు వేసుకుంటే కాదు, దానికి తగ్గట్టుగా చేయాలా. ఏమి మంచి ప్రభుత్వం? ఒక కొత్త పెన్షన్ ఇచ్చిన సందర్భం ఉందా, లేదా బీటీపీ కాలువలకు 1 ఎకరాకు డబ్బులు ఇచ్చిన సందర్భం ఉందా, లేదా ఏదైతే చంద్రబాబు నాయుడు చెప్తున్నాడో, లోకేష్ బాబు లేదా పవన్ కళ్యాణ్ బాబులు చెప్తున్నారో వాటి ధరలు ఏవైతే ఉన్నాయో ఆ ధరలకు ఒక రోజున అమ్మినారా? జిల్లాలో, రాష్ట్రంలో ఎక్కడైనా అట్లా అమ్మినారా? మీరు ఏం చెప్పారో ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు అమ్ముతున్నారా? మా టైంలో జగనన్న రాకూడదు, ఎక్కడి నుంచి కూడా వేరే జిల్లాల నుంచి కానీ ఎక్కడి నుంచి కూడా అమ్మకూడదు అంటే బెల్ట్ షాపులు ఉంటే చూపండి. ఒక బెల్ట్ షాప్ అన్న నడిచిందా జిల్లాలో ఆ రోజుల్లో? అదే పోలీసులు, అదే ఎక్సైజ్ శాఖ, అదే రెవెన్యూ వాళ్ళు ఆ ప్రభుత్వంలో గట్టిగా చేసినప్పుడు మీ ప్రభుత్వం ఎందుకు చేయట్లేదు? మీకు వాటాలు ఉన్నాయి కాబట్టి చేయట్లేదు. మీరు వాటాలను తగ్గించుకుంటే కొంచెం మంచిది. ఏం సంపద సృష్టిస్తున్నారు మీరు? బెల్ట్ షాపుల్లో సంపద సృష్టిస్తున్నారు, ఇసుకలో సంపద సృష్టిస్తున్నారు, మట్టిలో సంపద సృష్టిస్తున్నారు, కొండలను పిండి చేస్తున్నారు. ఇది మీరు చేస్తున్న సంపద సృష్టి, కానీ ప్రజలకు దీనివల్ల ఏం ఉపయోగం లేదు. అందువల్ల ఇప్పటికైనా కానీ కూడా రాబోయే 2 బడ్జెట్లలో ఉన్న కూడా మేలు జరిగేటట్టు చూడండి. తక్షణం ఎమ్మెల్యే మీద మీరు కేసు బుక్ చేయాలని నేను డిమాండ్ చేస్తున్నా. 51/26 ఏదైతే ఉందో వాయిల్పాడు పోలీస్ స్టేషన్లో నాకున్న అంచనా మేరకు మీరు ఎమ్మెల్యే మీద కేసు పెట్టినట్టుగా నాకేం అనిపించట్లేదు. ఖచ్చితంగా వాళ్ళ మీద కాదు, ఎవరైతే పూసిగొల్పారో, ఎవరి కోసమైతే జనాలను కొట్టారో వాళ్ళని బుక్ చేయండి. లేకపోతే ఏం పని? వాళ్ళకి ఏం మామూలుగా అయితే కొట్టరు కదా. నువ్వు అక్కడ ఉండి నీకు ఇన్ని కోట్ల రూపాయల డబ్బులు ఉన్నాయని, ట్రక్కులకు ఉన్నాయని చెప్పేసి నువ్వు చేసే పని ఇదా? నువ్వు చేస్తూ ఉంటే పత్రికలు, ప్రజలు, ప్రతిపక్షము మేము ఊరుకుంటామని మాత్రం అనుకోవద్దు. థ్యాంక్ యూ.